నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతుంది. కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన అన్నదాతలు గుండంపల్లి వద్ద వంట వర్పు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వైఖరి, పోలీసుల లాఠీ చార్జీని ఖండించారు. నిరసనగా ఇవాళ మండల బంద్ను పాటిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా ఆపేంత వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు పచ్చని పల్లెల్లో చిచ్చురేపింది. దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఇథనాల్ పరిశ్రమను స్థానిక గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత వారం రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. నిన్న ఈ ఆందోళన కార్యక్రమం కాస్త ఉద్రిక్తంగా మారింది. నిన్న ఈ ఆందోళన చేస్తున్న రైతులపై ఈ పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే పోలీసుల లాఠీచార్జ్ నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు దిలావర్పూర్ మండల బంధుకు పిలుపునిచ్చి వంట వార్పు కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఇథనాల్ పరిశ్రమ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వారి ఆందోళన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు ఏమని చెప్పిండ్రు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మాకు రైతులకు పూర్తిగా అసలు అవగాహన లేదు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుకున్నారు, విత్తనాలు అనుకున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమన్నారు, ఇది బీర్ ఫ్యాక్టరీ, విస్కీ ఫ్యాక్టరీ, మీ పిల్లలకు మంచి జాబులు వస్తాయి అన్న ఉద్దేశం అందరికీ ప్రజలలో ఒక అవగాహన ఇచ్చిండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఇంత నష్టం ఉంటుందని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే సార్, ఇది దీనివల్ల నష్టం ఏమున్నాయంటే పక్కనే గోదావరి నది ఉంది, శ్రీరామసాగర్ ప్రాజెక్టు. మళ్ళీ ఈ పక్కల చుట్టుపక్కల ఇటు గుండంపల్లి, ఇటు దిలార్పూర్ పక్కల బనసపల్లి, లోవల్లం, టెంపుని గ్రామాలు ఉన్నాయి సార్. దీని పొల్యూషన్ అంటే సార్, దీని దుర్వాసన 10-15 కిలోమీటర్ల దాకా వెళ్తాడు సార్. మాకు అసలు దీని గురించి పూర్తి అవగాహన లేదు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇంత నష్టం ఉంటుందని మాకు మా గ్రామస్తులు 30 మంది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళిండు, చిత్తూరు వెళ్ళిండు. అక్కడ చూసేస్తే మా వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చింది. అయితే ఏమైంది, మేము ఒక వారం రోజుల నుంచి సార్ ధర్నాలు చేస్తున్నాం ఇక్కడ. కానీ ఎవ్వరు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు సార్. చెప్తున్నారు మేము ఆపేపిస్తామని. వాళ్ళు చెప్పిన 15 నిమిషాలు సార్ అక్కడ వర్క్ స్టార్ట్ అవుతున్నది. దాని ద్వారా మేము నిన్న కొద్దిగా అంటే మా రైతులందరూ పోయి అక్కడ ధర్నా చేసిండు. ధర్నా చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసింది సార్ మా పిల్లల మీద, కొందరి మీద. వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి. ఇవాళ పిల్లల మీద 10-20 మంది పిల్లల మీద దద్దుల చేత కొట్టింది సార్. నేను చూసిన కళ్ళారా. ఒక్క నాయకుడు కూడా దాన్ని విమర్శించాలి, వచ్చి పరామర్శించాలి సార్. కనీసం మరి హాస్పిటల్లో దెబ్బలు తగిలినాయి, ఒక 5 రూపాయలు సహాయం చేయాలి సార్. ఇవాళ ఇక్కడ అన్నదానం చేస్తున్నారని మేము వస్తామని ముంగట టీవీలో ముంగట వచ్చి ఫోటోలు దిగుతున్నారు సార్. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది, మీ యువతకు ఏమని చెప్పారు? యువతకు సార్ ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే దీనివల్ల మనకు అప్పటి వరకు ఉద్యోగాలు అనేసరికి అందరూ ఒక విషయంలో అనుకున్నారు. బట్ ఇప్పుడు మేము అక్కడ చిత్తూరు ఫ్యాక్టరీ చూసిన తర్వాత దానివల్ల యువతకు కాదు, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు చేసుకుంటూ మనల్ని ఇక్కడ నుంచి లేపే పరిస్థితి అయిపోతుంది. ఫ్యూచర్లో మనకి ఇక్కడ మన భూములు జాగాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడతామని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో అవగాహన రావడం వల్ల యువత అంతా ముందుకొచ్చి ప్రతి ఇంటి నుంచి మా మండలం మొత్తం కదిలి రావడం జరుగుతుంది. ఈ కార్యాచరణ మొత్తం ఫ్యూచర్లో ఇది రద్దు అయ్యే వరకు ఉంటుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేశారు, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేశాం మేము. రేపటి నుండి రోజు ఇక్కడనే ధర్నాలకి దిగుతామండి. రోజు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు ఇక్కడనే డైలీ ధర్నా చేస్తాం. శాంతియుతంగా ధర్నాలు చేస్తాం. ఇక్కడ రోడ్డు పైన కాకుండా ఓన్లీ టెంట్ కిందనే కూర్చొని చేసుకుంటాం సార్. అధికారులు స్పందించే వరకు ధర్నా ఇలానే ఉంటుంది ఎప్పటికీ. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిగా నిలిపివేసే వరకు కూడా తమ ఆందోళన కార్యక్రమం దశవారీగా కొనసాగిస్తామని, ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆందోళన కార్యక్రమం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఈ దిలావర్పూర్ గ్రామానికి సంబంధించిన పలు గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు రవితో రాజు, టీ న్యూస్, దిలావర్పూర్, నిర్మల్ జిల్లా నుంచి.